ఈరోజు మనం భౌతికశాస్త్ర ప్రపంచంలోకి ఓ అడుగు వేయబోతున్నాం. అయితే ఇది కేవలం లెక్కలు చేయడం గురించి కాదు, ఒక శాస్త్రవేత్తలా ఎలా ఆలోచించాలో నేర్చుకోవడం గురించి. రండి, ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ పజిల్స్ను కలిసి ఛేదిద్దాం. మనందరికీ అనుభవం ఉంటుంది కదూ. ఒక పెద్ద సమస్య మన ముందున్నప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియక కాస్త కన్ఫ్యూజ్ అవుతాం. కానీ కంగారు పడాల్సిన పనిలేదు, దానికొక మార్గముంది. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే కేవలం రూల్స్ బట్టి పట్టడం కాదు, సరియైన స్ట్రాటజీని పట్టుకోవడం. ఈరోజు మనం నేర్చుకోబోయేవి కేవలం ఫిజిక్స్ పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి ఉపయోగపడే పవర్ఫుల్ థింకింగ్ టెక్నిక్స్. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కెపాసిటర్ల కోడ్ను బ్రేక్ చేయబోతున్నాం. విద్యుత్ శక్తిని స్టోర్ చేసే ఈ చిన్న పరికరాలు నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ పజిల్స్కి దారితీస్తాయి. మన మొదటి ఛాలెంజ్, ఇది ఒక కాంబినేషన్ పజిల్. చూడటానికే కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ దీన్ని సాల్వ్ చేయడానికి ఒకే ఒక్క సింపుల్ మంత్రముంది: సింప్లిఫై చేయటం. ఎలాగో చూద్దాం రండి. ఓకే, ఇక్కడ మన ముందు ఒక సర్క్యూట్ ఉంది. 2 ఇంకా 4 మైక్రోఫారెడ్ కెపాసిటర్లు ప్యారలల్గా ఉన్నాయి. వాటి కాంబినేషన్ 6 మైక్రోఫారెడ్ కెపాసిటర్తో సిరీస్లో ఉంది. వీటన్నిటినీ ఒక 10 వోల్ట్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే మొత్తం ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఈ చిక్కుముడిని విప్పడానికి రెండు సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ప్యారలల్గా ఉన్న వాటిని కలిపి ఒకటిగా చేద్దాం. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ను సిరీస్లో ఉన్నదాంతో కలుపుదాం. అంతే, స్టెప్ బై స్టెప్ వెళితే ఆన్సర్ దానంతటా అదే వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు లెక్కలు చూద్దాం. ప్యారలల్గా ఉన్నప్పుడు కెపాసిటెన్స్లు సింపుల్గా యాడ్ అవుతాయి. సో 2 + 4 అంటే 6 మైక్రోఫారెడ్స్. ఇప్పుడు మన దగ్గర 2 6 మైక్రోఫారెడ్ కెపాసిటర్లు సిరీస్లో ఉన్నట్టు లెక్క. వాటి టోటల్ కెపాసిటెన్స్ కోసం 1/6 + 1/6 చేసి దాన్ని ఇన్వర్ట్ చేస్తే మనకు 3 మైక్రోఫారెడ్స్ వస్తుంది. ఇక ఇప్పుడు అసలు మ్యాజిక్. మన దగ్గర టోటల్ కెపాసిటెన్స్ ఉంది, వోల్టేజ్ ఉంది. ఎనర్జీ ఫార్ములా U = ½ CV² లో ఈ వాల్యూస్ని పెడితే చాలు, సమాధానం 150 మైక్రోజౌల్స్. అంతే, మొదటి పజిల్ సాల్వ్ అయిపోయింది. రెండో ఛాలెంజ్కి రెడీనా? ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక థాట్ ఎక్స్పెరిమెంట్. ఈ పజిల్ని క్రాక్ చేయడానికి మనం ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఏది మారకుండా స్థిరంగా ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంటే వోల్టేజ్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ మనం బ్యాటరీని డిస్కనెక్ట్ చేశాక ఛార్జ్కి వెళ్లడానికి వేరే దారి లేదు, అది ప్లేట్లపైనే ఉండిపోతుంది. అంటే ఛార్జ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదే మనకు కావలసిన క్లూ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాటరీని తీసేసినప్పుడు ఛార్జ్ ఆ ప్లేట్లపై బందీ అయిపోతుంది, దానికి ఇక్కడికి పారిపోయే అవకాశం లేదు. ఈ ఒక్క సూత్రం మన పజిల్ని మొత్తం సాల్వ్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, డోమినోలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా పడతాయో. ఛార్జ్ కాన్స్టెంట్, మనం డైఎలెక్ట్రిక్ పెట్టగానే కెపాసిటెన్స్ K రెట్లు పెరుగుతుంది. ఎనర్జీ ఫార్ములా ప్రకారం దీనివల్ల టోటల్ ఎనర్జీ K రెట్లు తగ్గిపోతుంది. చూసాలా ఎంత అద్భుతంగా ఒకదానికొకటి లింక్ అయ్యాయో? ఓకే, మన మూడో ఛాలెంజ్. ఇక్కడ మనకు ఎనర్జీ, ఫోర్స్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అడుగుతున్నారు. కానీ చూడ్డానికి మనకిచ్చిన డేటా చాలా తక్కువ అనిపిస్తుంది కదా. అయినా కంగారు పడకండి, సొల్యూషన్ మన కళ్ల ముందే దాగి ఉంది. దాన్ని మనం గుర్తించడమే తరువాయి. మనకిచ్చిన మొదటి క్లూ ఎనర్జీ డెన్సిటీ. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ప్రదేశంలో ఎంత ఎనర్జీ ప్యాక్ అయ్యుందో ఇది చెబుతుంది. మనకు ఆ వాల్యూ ఇచ్చేశారు. సరే, ఇప్పుడు మనమేం కనుక్కోవాలో చూద్దాం. కెపాసిటర్ ప్లేట్లు ఒకదానికొకటి ఎంత బలంగా అట్రాక్ట్ చేసుకుంటున్నాయో ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని మనం లెక్కించాలి. అండ్ ఇక్కడే వస్తోంది అసలు ఆహా మూమెంట్. సంబంధం లేనట్లు గనిపించే ఈ రెండు విషయాల మధ్య ఉన్న కనెక్షన్ ఎంత సింపుల్గా, ఎంత అందగా ఉందో చూడండి. ఫోర్స్ F అనేది ఎనర్జీ డెన్సిటీ U ఇంటూ ఏరియా A. అంతే. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా ఆ రెండో నంబర్లని మల్టిప్లై చేయడమే. ఎనర్జీ డెన్సిటీని ఏరియాతో గుణిస్తే మనకు 2.0 × 10⁻⁻⁴ న్యూటన్లు వస్తుంది. ఆ దాగి ఉన్న సంబంధాన్ని కనుగొనగానే పజిల్ సాల్వ్ అయిపోయింది. మన ఫైనల్ ఛాలెంజ్ డైపోల్ డాన్స్. ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది.
ఇక్కడ ఒక వస్తువు ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి మారుతుంది. ఈ మార్పుకి ఎంత పని అవసరమో మనం ఎలా కనుక్కోవాలి? ఒక డైపోల్ జర్నీని ఇమాజిన్ చేసుకోండి. అది స్టేబుల్గా, తక్కువ ఎనర్జీతో ఉన్నప్పుడు 0 డిగ్రీల దగ్గరుంటుంది. దాన్ని మనం బలవంతంగా 180 డిగ్రీలు తిప్పితే అది అన్స్టేబుల్ అవుతుంది. అంటే దాని ఎనర్జీ పెరుగుతుంది. ఈ ప్రయాణంలో మనం చేసిన పనే పొటెన్షియల్ ఎనర్జీలో వచ్చిన మార్పు అన్నమాట. ఇక క్యాలిక్యులేషన్ అయితే మరీ సింపుల్. చేసిన పని అంటే ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ ఎనర్జీ, అంటే ప్లస్ పీఈ మైనస్ పీఈ. రిజల్ట్ 2PE. ఎంత సింపుల్గా ఉందో చూసారా? చూడండి, ఈ 4 పజిల్స్ ద్వారా మనం కేవలం సమాధానాలు మాత్రమే కనుక్కోలేదు, ఒక పవర్ఫుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టూల్ కిట్ను నిర్మించుకున్నాం. ఈ 4 స్ట్రాటజీలు ఏ క్లిష్టమైన సమస్యకైనా అప్లై చేయొచ్చు. మనం నేర్చుకున్న 4 కీలక వ్యూహాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 1. పెద్ద సమస్యను చిన్న ముక్కలుగా విడగొట్టడం. 2. మార్పులో కూడా ఏది మారకుండా స్థిరంగా ఉంటుందో గుర్తించడం. 3. కనిపించని కనెక్షన్లను వెతకడం. 4. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ని పోల్చి చూడడం. ఇప్పుడు నాదొక ప్రశ్న. ఈ సింపుల్ కానీ పవర్ఫుల్ ఆలోచనా విధానాలను ఉపయోగించి మనం ఇంకా ఏ కాంప్లెక్స్ సిస్టమ్స్ని అర్థం చేసుకోవచ్చు? అది చదువు కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా మన జీవితమే కావచ్చు.